ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఈ సమయంలో మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16 చదువుకుందాము. నిశ్చయముగా నీ దుర్దర్శని నీవు మరిచెదవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వకం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీ దుర్దర్శని నీవు మరిచెదవు అంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, నీవు ఏ దుర్దశలోకి వెళ్ళిపోయావో, ఏ బాధలు నీ జీవితాలు వెంటాడాయో, మరి ఏ సమస్యలతో కృంగిపోతున్నావో, ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నీ స్థితి బాగుండొచ్చు, ఒకప్పుడు ఉన్నత స్థానంలో ఉండొచ్చు. ఈరోజు నీ జీవితము ఒక దుర్దశలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. సమస్తం కోల్పోయి పోగొట్టుకొని నిరాశ మధ్య మరణమే శరణ్యమైన పరిస్థితులు ఒకవేళ నువ్వు గడుపుతూ ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు నీతోటి. నువ్వు భయపడొద్దు. నిశ్చయముగా నీ దుర్దశని నీవు మరిచెదవు. నీ బాధలన్నిటిలో నుంచి దేవుడు తొలగించబోతూ ఉన్నాడు ఆయన. అయితే నీ బాధల నుంచి తొలగించబడాలి అంటే, నిన్ను వెంటాడుతున్న సమస్యను విడిపించబడాలంటే లేఖనాలు చదివిస్తున్న యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ మనం చూసినప్పుడు, నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు పడుతున్న బాధలు, నువ్వు పడుతున్న శ్రమలు, మరి నీ మనస్సు రకరకాల కలవరాల మధ్య కృంగిని స్థితిలో ఉంటుంది. అయితే ఎటువంటి కలవరాల సమస్యలతో నీ మనసు నిలపలేని స్థితిలో ఉన్నా నీ మనసును దేవుని వైపు నిలపగలిగితే, సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు, అంతేకాకుండా నీ చేతులు ఆయన వైపు సాపగలిగితే, కృపగల దేవుడు నీవు ఏ బాధ చేత బాధించబడుతున్నావో, ఏ సమస్యల చేత పీడించబడుతున్నావో, నిశ్చయముగా వాటన్నిటిలో నుంచి నా యేసయ్య నీకు సమస్తలను విడిపిస్తే దేవుడు ఆయన. ఈ సమయంలో మనం గమనించినప్పుడు, ప్రియ దేవుడి బిడ్డ, యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, యోబు ఊజు దేశంలోనే ఒక ఉన్నత స్థానం కలిగిన వాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తి. కానీ ఒకనొక సమయంలో సమస్తాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. అందరూ దూరం అయిపోయారు. తనకు కలిగినంత దూరం అయిపోయింది. కురుపులతో భయంకరంగా బాధించబడుతున్నాడు. ఒక రిక్తుడిగా మార్చబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండక ప్రభు వైపు చేతులెత్తాడు. ప్రభు వైపు నిరీక్షణ కలిగించాడు. ప్రభు వైపు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎక్కడ అవిశ్వాసం లేక వెళ్ళకుండా, ఎక్కడ కృంగిపోకుండా తన మనసుని ప్రభు వైపు తిప్పాడు. దేవుని వైపు తన చేతులెత్తాడు. ప్రియ దేవుడి బిడ్డ, జరిగిన ఆశ్చర్యకార్యం ఏంటంటే, తనకు కలిగిన పూర్వం కలిగిన దానికంటే కూడా 2 ఆశీర్వాదాలను దేవుడు తనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా సర్వం కోల్పోయావేమో, పోగొట్టుకున్నవేమో, నిరాశలోకి వెళ్ళిపోయావేమో, ఇదిగో మరణమే శరణ్యమైన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు కొనసాగుతుంటే, లేఖనాలు సెలవిస్తున్నాయో, నీవు నీ మనసును ఆయన వైపు తిప్పు, నీ చేతులు ఆయన వైపు చాపు. కృపగల దేవుడు ఆయన నీ ప్రార్థన ఆలకించి, నువ్వు పోగొట్టుకున్న దాన్ని, కోల్పోయిన దాన్ని తిరిగి 2 ఆశీర్వాదం నింపి, ఏ ప్రజలైతే నిందల పాలయ్యావో, ఏ ప్రజల దగ్గర అవమానాల పాలయ్యావో, ఏ ప్రజల దగ్గర తలదించుకున్నావో, ఏ ప్రజలైతే నేను దూరం పెట్టారో, ఆ ప్రజలు ఎదురు నా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఆ ప్రజలు ఎదురు నా దేవుడు మహింపరచబోతున్నాడు.
యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు 2 ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత 2 మేలు పొందుకున్న తర్వాత తన బంధువులందరూ బహుమతులతో తన దగ్గరికి వచ్చి తను ఆదరించి ఓదార్చడం మనం చూస్తున్నాం. ప్రియ దేవుడి బిడ్డ, నీకు కలిగిన దాన్ని బట్టి, నువ్వు పోగొట్టుకున్న దాన్ని బట్టి, నువ్వు కోల్పోయిన స్థితిని బట్టి నీకు అందరూ దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఒంటరిగా నీ కుటుంబం ఉందేమో, ఒంటరివాడి అయిపోయావేమో, భయపడొద్దు. కృపగల దేవుడు అదే కలసం మాట్లాడుతున్నాడు. యోబు జీవితాన్ని మార్చిన దేవుడు, యోబు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, యోబు కోల్పోయిన దాన్ని మరలా తిరిగిచ్చిన సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో నీ జీవితంలో ప్రభు కలుగు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్త, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు స్వామి. నిశ్చయముగా నీ దుర్దర్శన మరిచిదు అంటున్న ప్రభువానికి స్తోత్రాలయ్య. మా మధ్య యోబుని మీరు ఉంచారు ప్రభువానికి స్తోత్రాలయ్య. యోబు సమస్తం కోల్పోయి పోగొట్టుకున్నప్పుడు నా తన్నికి స్తోత్రాలయ్యా. అయ్యా, తన మనసును నీ వైపు నిలిపాడని నా తన్నికి స్తోత్రాలయ్యా. నీ వైపు చేతులెత్తినప్పుడు నా తన్నికి స్తోత్రాలు స్వామి. సమస్తం దూరం అయిపోయినా కోల్పోయిన ప్రభు తండ్రి నీకు స్తోత్రమయ్యా. తిరిగి 2 ఆశీర్వాదాలతో మేలుతో నింపినట్లుగా నా తన్నికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎవరు ఏ బాధల్లో శ్రమలు ఉన్నారు, సమస్తం కోల్పోయి పోగొట్టుకొని ఉన్నారు ప్రభువానికి స్తోత్రాలు స్వామి. అయ్యా, నీ యందు నిరీక్షణ కలిగిన తండ్రి కోల్పోయిన సమస్తాన్ని ప్రభు మరలా వారికి తిరిగి అనుగ్రహించి నీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్.